బీదా బ్రదర్స్ స్వార్థ రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా? మొన్న జగన్, ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర రాజకీయం నెల్లూరు మొత్తం మత్స్యకార గ్రామాల చుట్టూ తిరుగుతున్నాయంటే కారణమేంటి? పాండిచేరి బోట్ల విషయంలో బీదా సోదరులు కొట్టిన దెబ్బతో మనస్తాపానికి గురైన మత్స్యకారులను శాంతింపచేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? రగిలిపోతున్న మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు వెళుతున్న చంద్రబాబు పర్యటనకు రక్షణకు భరోసా ఉందా? మాలేపాటి ఉత్తర క్రియల్లో సాక్షాత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో తెలుగు తమ్ముళ్లు కలబడి కొట్టుకున్న ఉదంతం పార్టీ అధిష్టానం అప్పుడే మరిచిపోయిందా? గాడి తప్పిన కావలి వర్గ రాజకీయాలను సద్దబెట్టడంలో, మత్స్యకారుల వ్యవహారాన్ని చక్కదిద్దడంలో జిల్లా మంత్రులు వీపీఆర్ పూర్తిగా ఎందుకు ఫెయిల్ అయ్యారు? అసలు పట్టి పట్టినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో ప్రతి చిన్న విషయం ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబే పరిష్కరించాలా? మంత్రి పదవుల కోసం కొట్టుకునే ఈ నాయకులకు ఆ మాత్రం చేత కాదా? జరిగిన తప్పుపై టీడీపీ నుంచి ఇప్పటి వరకు చిన్న ఓదార్పు కూడా దొరక్క నివురుగప్పిన నిప్పుల ఉన్న మత్స్యకారులను రెచ్చగొట్టడానికి ప్రత్యర్థి పార్టీలకు ఎంత టైం పడుతుంది? బోట్లు మిస్ కావడంతో పాటు దానికి కారకులపై ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు అన్న విషయాలపై మత్స్యకారులు ప్రశ్నిస్తే చంద్రబాబు ఏ సమాధానం చెప్తారు? ఈ విషయంపై ఇంటెలిజెన్స్ సీఎంఓకు సమగ్ర నివేదిక అందించిందా? లేక లోకల్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తూతూ మంత్రపు రిపోర్టు పంపించిందా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఓవర్ కాన్ఫిడెన్స్ తో బీదా బ్రదర్స్ చేసిన తప్పిదాలకు ఈరోజు ఏకంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే దీనికి కారణమేంటి? ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న ప్రశ్నించే పార్టీ జనసేన ఇటువంటి తప్పిదాలను ఎత్తి చూపక ఎందుకు మౌనం వహిస్తుంది? ఇంతకీ తుమ్మలపెంట ముఖ్యమంత్రి మత్స్యకార భరోసా కార్యక్రమానికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు మస్తాన్ రావు వస్తున్నారా? చిలికి చిలికి గాలివానగా మారిన నెల్లూరు మత్స్యకారుల ఎపిసోడ్ పై వాచ్ ఆన్ వాయిస్ 5 బిగ్ స్టోరీ. నెల్లూరు జిల్లాలో 2019 తర్వాత పూర్తిగా పుంజుకొని 10కి 10 స్థానాలు గెలుచుకొని అత్యంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టి పట్టుమని 3 సంవత్సరాలు కాల. అప్పుడే స్వార్థ రాజకీయాలతో తెలుగుదేశం కోటకు బీటలు వారే ప్రమాదం ఏర్పడింది. అందుకే కాబోలు గాడి తప్పి అడ్డదుడ్డులుగా వెళుతున్న నెల్లూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాలను, నాయకులను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిదిద్దే ప్రయత్నంలో పడ్డట్లున్నారు. గత కొంతకాలంగా స్టేట్ హెడ్లైన్స్ వార్తగా నిలుస్తున్న కావలి జువ్వలదిన్నే బోట్ల మిస్సింగ్ కేసు రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపిస్తోంది. 164 గ్రామాల మత్స్యకారులు తమ ఆధీనంలో ఉన్న పాండిచేరి బోట్లు మిస్ కావడంతో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారనే ఆవేదనతో రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. జువ్వలదిన్నెలో 4 పాండిచేరి బోట్లను తప్పించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, ఆయన ప్రధాన అనుచరుడు పోలిశెట్టి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఎపిసోడ్లో ప్రధాన భూమిక పోషించిన మత్స్యకార కాపులు బీదా మస్తాన్ రావు పేరు డైరెక్ట్గా చెప్పడంతో పాటు కాల్ డీటెయిల్స్ ఆధారంగా పోలిశెట్టి పాండిచేరికి సంబంధించిన బోట్ల యజమానులైన అశోక్, మురుగన్లతో వందలాది కాల్స్ చేసినట్లు ఆధారాలతో బయటపడ్డాయి. అయినా ఇప్పటి వరకు ఎవరిపై కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఇదే మత్స్యకారులను దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం. దీని వెనక బీదా సోదరుల రాజకీయ బల ప్రయోగం ఉందని మత్స్యకారులు అభిప్రాయంగా తెలుస్తోంది. ఇదే విషయంపై రేపు జరగబోయే సభలో మత్స్యకారులు ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు అన్న చర్చ నెల్లూరులో సర్వత్రా జరుగుతోంది. ప్రస్తుతం గ్రూపు రాజకీయాలతో కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. ముందుగా మనం ప్రస్తావించినట్లు కొద్ది రోజుల క్రితం మాలేపాటి సుబ్బానాయుడు ఉత్తర క్రియల రోజున సాక్షాత్తు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ అబ్దుల్లాల సాక్షిగా దగదర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాటకీయ పరిణామాల మధ్య దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రేపు చంద్రబాబు నిర్వహించబోయే మత్స్యకార భరోసా కార్యక్రమంలో అటూ ఇటూ అయితే సమాధానం ఎవరు చెప్తారు? ఇంత స్ట్రాంగ్ ఎపిసోడ్లో సున్నిత మనస్కులైన మత్స్యకారులను రెచ్చగొట్టేందుకు ప్రత్యర్థి పార్టీలు సిద్ధంగా ఉండవా?
ఈ కోణంలో ఆలోచించి జరుగుతున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానానికి సరైన సమాచారాన్ని చేరవేశారా? ఈ విషయంపై ఇంటెలిజెన్స్ క్షుణ్ణంగా సీఎంఓకి నివేదిక అందించిందా? ఇక్కడ రాజకీయ మేధావులకు సైతం అంతుపట్టని గొప్ప విషయం ఏంటంటే, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మంత్రులు, చివరకు జిల్లాలో ఏకచక్రాధిపత్యం సాగిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు ఈ విషయంలో కనీసం జోక్యం చేసుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంత సున్నితమైన విషయంలో మరి ఇంత నిర్లక్ష్యమా? పోతే పోయిందిలే, పార్టీయే కదా అనుకున్నారా ఎట్టా? ఇక కావలి నియోజకవర్గంలో బీదా సోదరులు చేస్తున్న ఇటువంటి దాష్టికాలపై లోకల్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? పై విషయాలను కావ్య కృష్ణారెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? బీదా సోదరులకు భయపడో, అనవసర రాద్ధాంతలు ఎందుకనో వెరసి బాధ్యత కలిగిన మీలాంటి వారు మౌనం వహిస్తే అది తెలుగుదేశం పార్టీకి చేసే డ్యామేజ్ కాదా అన్న విషయం ఎమ్మెల్యే కావ్య గుర్తునెరగాలి. ఇక ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ వందలాది మత్స్యకార గ్రామాల్లో ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే ఎందుకు స్పందించదో అర్థం కాదు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాల్లో కూడా స్పందించరా? సార్ బిజీగా ఉన్నారేమో, ఇక్కడ లోకల్ నాయకులకు కూడా ఇంత పెద్ద విషయాలు జరుగుతుంటే కళ్ళు కనిపించవా? అంత స్థాయి కలిగిన వారు నిండూరు జిల్లా జనసేనలో లేరా? అందుకే మీ అధినేత ఇప్పటి వరకు కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించలేదంటే ఇదే కారణం కాబోలు. ఇక అసలు విషయానికొస్తే, నమ్మిన నాయకుల చేతిలోనే నయవంచనకు గురై ఆత్మాభిమానం దెబ్బతిని రగిలిపోతున్న మత్స్యకారులకు కనీసం ఓదార్పు దొరకలేదని ఆ తెగకు సంబంధించిన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేవలం ఇది 4 బోట్ల సమస్య కాదు, వేలాది మంది మత్స్యకారుల ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. ఇక్కడ పదే పదే ఆత్మాభిమానం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, గతంలో అనేకసార్లు మన ప్రాంత మత్స్యకారులు తమిళ జాలర్ల చేతికి చిక్కి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. మన వాళ్ళను తమిళనాడు జాలర్లు కొట్టి కట్టి పారేస్తే వాళ్ళ షరతులకు ఒప్పుకొని మన వాళ్ళను విడిపించుకొని వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణం చేత కాబోలు జువ్వల దినెలో బోట్లు విడిపించిన విషయంలో మత్స్యకారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నమ్మిన వాళ్లే మోసం చేశారని రొగిలిపోయి చివరికి రాజకీయ పార్టీలకు సభలకు దూరమయ్యారంటే పరిస్థితి ఎంత దూరం పోయిందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి సద్దు మణగకపోతే వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా బాయ్కాట్ చేసినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించారు కాబోలు ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు. సాధారణంగా రెడ్ల జిల్లాగా పేరు పొందిన నెల్లూరులో రికార్డు స్థాయిలో ఈసారి 0 నుంచి అనూహ్య రీతిలో అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు కైవసం చేసుకుంది. ఈ విజయం వెనుక మత్స్యకారుల కృషి లేదంటారా? తెలుగుదేశం పార్టీ గాలి వీచిందో, లోకేష్ యువగళం పనిచేసిందో, లేక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జత కట్టడమే కారణమైందో? వీటన్నిటికీ తోడు బీసీల సపోర్ట్ చేయడం, అందులో ముఖ్యంగా మత్స్యకారుల తెలుగుదేశం కోసం ఎగబడి పనిచేసిన విధానంతో వెరసి దేశ చరిత్రలో సంచలనాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకి 164 స్థానాల్లో గెలుపు దక్కింది. అయితే ఇక్కడ జనాలు ఇచ్చిన స్థాయిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎవరో ఒకరిద్దరి స్వార్థపూరిత రాజకీయాలతో చేసిన కుట్రలకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవాలా? ఈ విషయంలో బీదా బ్రదర్స్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నది రాజకీయ మేధావుల వ్యాఖ్య. నిజంగా బీదా సోదరులు వ్యాపార సామ్రాజ్యాల పునాదుల్లో వెతికితే తెలుస్తుంది మత్స్యకారుల శ్రమ ఎంత దాగుంది అనేది. వాళ్లు కట్టుకున్న రాజకీయ కోటల వెనక వెతికితే కనపడతాయి మత్స్యకారుల త్యాగాలు ఎన్నో ఉన్నాయని అనే విషయాన్ని ఈ రోజున సీనియర్ రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇన్ని చేసిన అదే మత్స్యకారులు ఈ రోజున బీదా సోదరులపై కన్నెర్ర చేశారు. బోట్లను నమ్మిన నేతలే తప్పించారు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క ఇంతమంది మత్స్యకారుల మనోవేదనకు గురి కావడానికి కారణమైన బీదా సోదరులు ఈ రోజున వారిని పసుపు జెండాకు దూరం చేస్తూ నమ్మి రాజకీయంగా ఇంత స్థాయిని కల్పించిన తెలుగుదేశం పార్టీకి నష్టం చేయడమే కాక చంద్రబాబు లోకేష్లకు తలవంపులు కూడా తీసుకొస్తున్నారు అనేది పబ్లిక్ టాక్. ఇక ఈ స్టోరీలో టార్గెట్ బీదా బ్రదర్స్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీనే. ఎస్, ముమ్మాటికి టార్గెట్ తెలుగుదేశం పార్టీనే టార్గెట్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా పేద ప్రజల ఊపిరిగా వారి అభ్యున్నతికి ఎదుగుదలకి తోడ్పడుతున్న తెలుగుదేశం పార్టీని భారతదేశంలోని అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడమే ఇక్కడ టార్గెట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి
క్లియర్ కట్ గా తమ అభిప్రాయాలను తెలియజేసిన కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన ప్రజల మనోభావాలను రక్షించడమే ఇక్కడ టార్గెట్. ఇక్కడైనా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీ సొంత ఎజెండాలను పక్కన పెట్టి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ జెండాను పట్టి ఆ పార్టీ కోసం నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం నిస్వార్థంగా పనిచేస్తారని పసుపు సైనికుల ఆకాంక్ష మేరకు కోరుకుంటూ దిస్ ఈస్ గాదిరాజు వినోద్ కుమార్, వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్, సైనింగ్ ఆఫ్. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.